అణు సరఫరా దేశాల గ్రూప్లో భారత్కు సభ్యత్వం వస్తుందా? కీలక దేశాలు మద్దతు ప్రకటించినా చైనా అడ్డుపుల్ల వేయకుండా ఉంటుందా? పొరుగు దేశం మద్దతు కోసం మన దేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? రేపు సియోల్లో ఏం జరగబోతోంది? అణు సరఫరా దేశాల కూటమిలో సభ్యత్వం కోసం భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇటీవలే 5 దేశాల పర్యటనకు వెళ్లిన మోడీ అమెరికా సహా ఇతర దేశాల మద్దతు కూడా కూడగట్టారు. అయితే అంతా సానుకూలంగా ఉంది. సభ్యత్వం ఇవ్వడమే ఆలస్యం అన్న సమయంలో చైనా రూపంలో రెడ్ సిగ్నల్ పడింది. ఎన్ఎస్జీలో భారత్ చేరికను వ్యతిరేకిస్తున్న దేశాలకు చైనా నాయకత్వం వహిస్తోంది. దీంతో ఇటీవల వియన్నాలో జరిగిన ఎన్ఎస్జీ సమావేశంలో భారత సభ్యత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అందరి చూపులు సియోల్లో జరిగే భేటీపైనే ఉన్నాయి. చైనా, న్యూజిలాండ్, టర్కీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలు భారత్కు సభ్యత్వం ఇచ్చే విషయంలో అంత సానుకూలంగా లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వం చైనా మద్దతు సంపాదించే పనిలో ఉంది. విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ చైనా వెళ్లి అధికారుల స్థాయిలో చర్చలు జరిపారు. చైనాను ఒప్పించే ప్రయత్నం చేశారు. అందుకే ఎన్ఎస్జీలో భారత్కు ఖచ్చితంగా సభ్యత్వం వస్తుందని ధీమాగా చెబుతోంది విదేశాంగ శాఖ. न्यूक्लियर अग्रीमेंट्स में कितने ही देशों के साथ हम आगे बढ़े हैं, तो जो हमारे अपने फ्लैगशिप प्रोग्राम्स हैं, यहां तक कि नमामि गंगे में थेम्स गंगा प्रोजेक्ट आया है, जापान और जर्मनी ने अपना इंटरेस्ट दिखाया है, तो हमारे आर्थिक विकास के लिए जो कार्यक्रम यहां तय किए गए हैं उनमें अन्य देशों की साझेदारी इन्हीं यात्राओं के माध्यम से हुई है. और तीसरी बड़ी उपलब्धि जिसे मैं बहुत अहम मानती हूं वो है कि आज वैश्विक स्तर का एजेंडा हम तय कर रहे हैं. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలో కలుపుకోవడం చైనాకు ఇష్టం లేదు. పైగా భారత్ కంటే పాకిస్తానే చైనా మిత్రదేశంగా భావిస్తోంది. అందుకే భారత సభ్యత్వానికి కొర్రీలు పెడుతోంది.